శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. నేను మీ దర్బా పవన్ కుమార్. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ భాగంగా మనం రాశి ఫలాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం కదండీ! అందులో తదుపరి సింహరాశి అండి. సింహరాశిలోకి మనం చూసుకున్నట్లయితే మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, అలాగే ఉత్తర 1 పాదం కూడా ఈ సింహరాశిలోకి వస్తుందండి. ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5 సరిసమానంగా ఉన్నాయండి. అలాగే రాజపూజ్యం కూడా 7, అవమానం 7 ఇది కూడా సరిసమానంగానే ఉంది. అంటే వీళ్ళకి ఆదాయం 5 వస్తే వ్యయం 5 చేస్తారు. రాజపూజ్యం 7 ఉన్నట్లయితే అవమానం కూడా 7 ఉంటుందండి. అంతా కూడా సరిసమానంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా వీరి యొక్క సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే వీరు ఏ పని చేసినా, ఏ డబ్బు ఖర్చు పెట్టినా శుభమూలకంగా ఈ సంవత్సరం అంతా కూడా ధన వ్యయం చేస్తుంటారు. వీరి యొక్క గృహంలో ఏదో ఒక శుభకార్యం అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తారండి. బంధుమిత్రులందరినీ కూడా ఈ సంవత్సరం తరచూ కలుస్తూ ఉంటారు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. విదేశీ సందర్శనలు చేస్తారు. ఆ విదేశీ సందర్శనలు ఏదైతే చేస్తారో దాంట్లో ఆర్థికంగా కూడా లాభం సమకూర్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొంటూ ఉంటారండి. తరచూ వీరు ఎక్కువగా తీర్థయాత్రలు కూడా ఈ సంవత్సరంలో చేసే అవకాశాలున్నాయి. అలాగే స్వదేశంలో స్థిరాస్తులను కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. ఇల్లు లేదంటే భూమి కొనుగోలు చేసే ఇది కూడా ఉందండి. వీళ్ళకి ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ సంవత్సరంలో. ఏ పనులు అన్నీ కూడా కొంచెం కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటాయి. ఏ స్థానమందు గురుడు స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువులో రాణిస్తూ ఉంటారండి. వీరి యొక్క సంతానం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుల్లో చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత చెందుతారు. అలాగే అందరిలో కూడా విద్యార్థులు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారండి. వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విదేశీ విక్రయాల ద్వారా వీళ్ళకి మంచి పెట్టుబడులు కూడా అవుతూ ఉంటాయండి. ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయండి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో. కానీ వీళ్ళకి చెప్పదగిన విషయం ఏంటంటే ఇతరుల మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీళ్ళకి కనిపిస్తోందండి. మిత్రులతో ఎవరైతే వీరు ఇదివరకు ఎంతోమంది మిత్రులు నమ్ముతారో వాళ్ళతో వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు తెగిపోయి వీరి యొక్క ఫ్రెండ్‌షిప్ అనేది, మిత్రత్వం అనేది చెడిపోయే అవకాశం ఉందండి. సప్తమ స్థానాధిపతి రాహు సంచారం వల్ల వీళ్ళకి సామాజికంగా గుర్తింపు అందరిలో మంచి గుర్తింపు వస్తుందండి. అందరిలో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు, సమాజంలో గుర్తింపు వస్తుంది. అలాగే వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందండి. మాట తొందర వలన బంధువులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి ఈ సంవత్సరంలో. జన్మస్థానం అందు కేతు సంచారం వల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా. ఒత్తిడి ఉంటుంది. అలాగే సమస్యలు కొద్దిగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో చూసుకుంటే తలనొప్పి, జీర్ణ సంబంధ అనారోగ్యాలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో కొద్దిగా కలుగుతాయి. వీళ్ళు టైం ప్రకారం వీళ్ళు ఆహారం తీసుకొని వ్యాయామం చేయడం వల్ల ఈ సంవత్సరంలో వీరు కొద్దిగా ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి అసందర్భ నిర్ణయాల వలన చికాకులు, శుభకార్యాల్లో చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందండి. అంటే వీళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళకి బావుంటుంది. డిసెంబర్ నుండి చిన్న ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనానికి ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా విడిపోయి చక్కగా వీళ్ళకి ధనం ఏదైతే వచ్చే అవకాశాలున్నాయో అవన్నీ వస్తుంటాయండి. వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా యోగాభ్యాసం చేయడం, అలాగే కొద్దిగా నడక అంటే వీళ్ళు ఎక్కువగా వాకింగ్ చేయడం, అలాగే పౌష్టికాహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలన్నీ కూడా వీళ్ళకి తీరిపోయి చక్కగా వీళ్ళు వృద్ధి చెందే అవకాశాలున్నాయండి. అలాగే వీళ్ళు వ్యాపార లావాదేవీల్లో కూడా అనుభవజ్ఞుల సలహాలు పాటించడం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళు మోసపోయే అవకాశం ఉంది. నిజాయితీ, నిలకడ ద్వారా మిత్రులతో విభేదాలను కూడా నివారించుకోవచ్చండి ఈ సంవత్సరం అంతా కూడా వీరు. అలాగే వీరు ఆరోగ్యం, అలాగే వీళ్ళు యొక్క వ్యాపారం, ఉద్యోగం అన్నీ బాగుండడం కోసం వీళ్ళు చక్కగా రుద్రాభిషేకం లేదంటే అపమృత్యు దోషం నుండి తొలగించుకోవడం కోసం వీళ్ళు మాస శివరాత్రి రోజు వీళ్ళు శివారాధన, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందుల నుంచి గట్టెక్కుతూ ఉంటారండి ఈ సంవత్సరం అంతా కూడా. వీళ్ళకి అదృష్ట సంఖ్యలు 1 అండి. ఏ పని చేసినా 1, 4, 10 సంఖ్యలున్న దీంట్లో వీళ్ళు చూసుకొని పని మొదలుపెడితే వీళ్ళకి చక్కగా ఆ పనులన్నీ కూడా అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఆదివారం, సోమవారం, బుధవారం కూడా వీళ్ళకి చాలా బావుంటుందండి.
సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.